ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. నేను మీ సంధ్య. ఈరోజు మనము అంజీర్తో హల్వా చేసుకుందాము. చాలా టేస్టీగా డెలిషియస్గా మనం అంజీర్తో హల్వా చేసుకుందామండి. అది ఎలానో ప్రొసీజర్లోకి వెళ్దాము. ఈ అంజీర్లన్నీ మంచిగా కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇవి కట్ చేసుకుందాం. ఫోర్ క్యూబ్స్ లాగా కట్ చేసుకుందాం. ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకుందాం. నేను హాఫ్ కేజీ కట్ చేసుకున్నాను. ఇవి 200 గ్రామ్స్ షుగర్ వేసుకుంటున్నాను. నేను ఇందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటాను. షుగర్ నానే వరకు అంతే. అది తీగ పాకం వచ్చేదాకా కలుపుకుందాం. ఇది తీగ పాకం రానిద్దాం. పాకం వచ్చేలోగా నేను ఇది ఇలాచి షుగర్ మిక్సీలో వేసుకుంటాను. తీగ పాకం వచ్చిందండి. ఇప్పుడు మనం ఇది కట్ చేసుకున్న అంజీర్ని వేసుకుందాం. ఇట్లా చిన్నగా కలుపుకుందాం. స్టవ్ సిమ్లో పెట్టుకుందాం. ఇప్పుడు ఇలా స్టవ్ సిమ్లో పెట్టుకొని నిదానంగా ఉడికించుకుందాం ఒక 10 నిమిషాలు. ఇలా ఉడుకుతుందండి. ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టుకుందాం. థిక్నెస్ వచ్చేసిందండి. ఇంకొక 2 మినిట్స్ ఇలానే ఉంచుకుందాం. ఆలోగా మనం పక్కన కొంచెం నెయ్యి వేసి ఈ డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందాం. కాజు బాదం, ఒకసారి నెయ్యి వేసుకుందామండి. ఒక పెద్ద గరిట. ఇప్పుడు ఇలాచి పౌడర్ వేసుకుందాం. షుగర్ కొంచెం వేసి మిక్సీ వేస్తే ఈజీగా ఇలాచీలు క్రష్ అవుతాయి, లేదంటే అసలు క్రష్ అయిపోతుంది. ఇది స్టవ్ ఆఫ్ వేసుకుందామండి. చల్లగా అయినాక థిక్ అయిపోతుంది. స్టవ్ ఆఫ్ వేసుకున్నాక ఒక 2 నిమిషాలకి చిన్న నిమ్మకాయ ముక్క పిండుకుందామండి. ఎంతో టేస్టీగా అంజీర్ హల్వా రెడీ. థ్యాంక్ యూ. ఇప్పుడు గార్నిషింగ్ టైం. కాజు బాదం నెయ్యిలో ఫ్రై చేసుకున్నాం కదా. ఇప్పుడు ఒకసారి వేసి ఇలా కలుపుకుందాం. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.